కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఈ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలిసిన వెంటనే రైల్లో పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాదిక్ ఖాన్ ని 5 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాదిక్ ని నిన్న రాత్రి మీరట్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం ఏపీ ఎక్స్ప్రెస్ లో కాకినాడకు తీసుకొస్తున్నారు. సాయంత్రానికి సామర్లకోట రైల్వే స్టేషన్ కి తీసుకురానున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యమైంది. ధవళేశ్వరం బ్యారేజ్కి సుమారు 30 కిలోమీటర్ల దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లా మూల స్థానం వద్ద మీనా మృతదేహాన్ని గుర్తించారు. మీనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఇవాళ బంధువులకు అప్పగించనున్నట్లు రాజమండ్రి 2 టౌన్ పోలీసులు తెలిపారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఏఈ సామూహిక ఆత్మహత్య సంబంధించిన కేసు నిమిత్తం అయితే మాత్రం నిన్న సాయంత్రం ఏదైతే ఉందో రాజమండ్రి సమీపాన ధవళేశ్వరం బ్యారేజ్ కింద 30 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహాన్ని అయితే మాత్రం 5 రోజుల తర్వాత అయితే మాత్రం దొరికిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏదైతే ఉందో డెడ్ బాడీని అక్కడ 108 సహాయం ద్వారా రాజమండ్రి మార్చిరీకి అయితే తరలించారు. అనంతరం కూడా నిన్నటి నుంచి కూడా మార్చిరీలు అయితే భద్రపరిచారు. ఈరోజు మీనా డెడ్ బాడీకి అయితే మాత్రం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కూడా మొత్తం ఏదైతే ఉందో నూకరాజు కూతురు సౌజన్య సంబంధించి భార్య మీనా ఈ 3 మృతదేహాలు కూడా మొత్తం ఈరోజు ఏఈ కుటుంబ సభ్యులకైతే అప్పగించినట్టయితే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి 5 రోజులు సుదీర్ఘంగా గడిచిన తర్వాత అయితే మాత్రం నిన్న సాయంత్రం ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్ కింద అయితే మాత్రం ఈ డెడ్ బాడీని అయితే ట్రేస్ అవుట్ చేశారు. అనంతరం కూడా డెడ్ బాడీ కూడా చాలా వరకు కూడా నీళ్లలో ఉండిపోవడంతో దాని వరకు డెడ్ బాడీ చాలా వరకు స్మెల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా డెడ్ బాడీకి సంబంధించిన దుర్వాసనతో కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్టు డెడ్ బాడీ తెలిసింది. దాన్ని మొత్తం ఇంచుమించుగా 108 సిబ్బంది అయితే మాత్రం దాన్ని తరలించి రాజమండ్రి మార్చిరీకి అయితే తరలించారు. దానికి సంబంధించి పోస్ట్ మార్టం సేపట్లో రాజమండ్రి జీజీహెచ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అనంతరం కూడా డెడ్ బాడీని తీసుకుని మొత్తం ఈ 3 ఆల్రెడీ ఇప్పటికే నూకరాజు డెడ్ బాడీ, దానికి సంబంధించి నూకరాజు కుమార్తె సౌజన్య, ఇప్పుడు తన భార్య మీనా, ఈ 3 డెడ్ బాడీలను కూడా నూకరాజు కుటుంబ సభ్యులకి, నూకరాజు వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా సాయంత్రం ఈరోజు రేపు కూడా పంచనామాను పూర్తి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే మాత్రం అప్పచెప్పనున్నట్టయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ కేసు అయితే మాత్రం అనేక మలుపులు తిరుగుతూ ఉంది. ఇందాకే మరి సేపటి కింద అయితే మాత్రం సాదిక్ ఖాన్ ఏదైతే ఉందో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన నైటే రైలు ఎక్కి ఆయన ఇంచుమించుగా ఉత్తరప్రదేశ్కి అయితే చేరుకున్నాడు అని చెప్పి సమాచారం అందుతుంది. ఉత్తరప్రదేశ్లో నిన్న రాత్రి ఏదైతే ఉందో ఏపీ పోలీసులు 5 బృందాలుగా 10 మంది ఎస్సీలు 40 మంది పోలీసులతో ఏపీ బృందాలకైతే మాత్రం సాదిక్ ఖాన్ అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న మీరట్ ప్రాంతం ఏదైతే ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతంలో ఆయన అదుపులో తీసుకున్నారు. అనంతరం కూడా ఆయన మీరట్ అదనపు జడ్జి 3వ జడ్జి దగ్గర అయితే హాజరుపరిచి నిన్న నైట్ ఏపీ ఎక్స్ప్రెస్లో సాదిక్ ఖాన్ అయితే మాత్రం సామర్లకోట రైల్వే స్టేషన్కి సాయంత్రంలోగా తీసుకొస్తారు. సాయంత్రం సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గాన సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే సాదిక్ ఖాన్కి రిమాండ్లో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి రేపు నుంచి సాదిక్ ఖాన్ మీద పూర్తిస్థాయి విచారణ అయితే చేపట్టనున్నట్టయితే పోలీసులు అయితే తెలుపుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అనేక మలుపుల మధ్య అయితే మాత్రం ఈ సామూహిక ఆత్మహత్య సంబంధించిన మలుపులు తిరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక కొలిక్ వచ్చిందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.